హల్లెలూయా. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ దినం ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, మహోపకారునకు మహోపకారునకు మానుగనర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, ప్రభువడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు అభయ ప్రధానములు విభునకు నీయుడు విరివిగను. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, శృంగారాలయమిలలో పొంగార గట్టుటకు బంగారు వెండియును బంగారు వెండియును బాగుగనీయుడి ప్రభు పేరా. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, పరుమానముల చేత వాంఛింపవలదండి, వరమానమున చేత వాంఛింపవలదండి, గురునాజ్ఞ చొప్పునను గురునాజ్ఞ చొప్పునను విరివిగా హృదయములర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా జనులారా ఇయ్యండి మనసారా, యెహోవా ఇచ్చినది యెహోవా ఇచ్చినది యేసునకర్పణ చెల్లింతుము. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. హల్లెలూయా. హల్లెలూయా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కల్గినా, అన్ని పోవును నీవు నా కడనున్న నిజమిది రక్షక, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని, అన్ని వేళల నీవు చెంతనయున్న అనుభవమీయవే,
అన్ని వేళల నీవు చెంతనయున్న అనుభవమీయవే. తిన్నగా నీ మార్గమందు పూని నడచెద రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృపరక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్. చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము తీద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాత్రం చదివి మన విచారణ చేయాలని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వినపడుతుందని మనకు. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా
మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో బలమైనది యెహోవా నీ నామము. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. నీ దయను బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న రీతిని బట్టి వందనాలు. ప్రార్థనలో ఏకీభవించి మోకాళ్ళ అనుభవంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలు తీర్చండి ప్రభువా తండ్రి. నీ దాసుని నోట మీరు మాట్లాడండి ప్రభువా తండ్రి. మీరు మాట్లాడే మాట ప్రభువా తండ్రి మాకు సూటిగా మమ్మను సరిచేసి బాగు చేయనిదిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మాతో మాట్లాడే దేవుడో తండ్రి, నీ శిలువ చాటున నీ దాసుని మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకునండి. క్షేమము అభివృద్ధి మీరు అనుగ్రహించు దేవుడై ఉన్నారు ప్రభువా తండ్రి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీరు కాచి కాపాడిన దేవుడవు నాయనా. వందనాలు తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ప్రతి అవసరతలు తీర్చి మెండైన ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపిన దేవుడవు అని నమ్ముచున్నాను ప్రభువా. మీ కార్యములు అతి గంభీరమైన కార్యములు ప్రభువా తండ్రి. మా పాటల్లో మేము స్తుతించిన స్తుతి ప్రభువా తండ్రి నీకు మహిమ ఘనత తెచ్చినదిగా ఉండటానికి సహాయం చేయము. ఘనమైన దేవుడవు, మహిమ నీకే సొంతము ప్రభువా తండ్రి. మా మాటలు, మా ఆలోచనలు, మా ప్రవర్తన ప్రభువా తండ్రి నీకు నాయనా తండ్రి మహిమ తెచ్చేదిగా ఉండటానికి సహాయం చేయండి. వ్యర్థమైన ప్రవర్తన నుండి నాయనా నీ నామం ధరించిన బిడ్డలకు నాయనా విడుదలను అనుగ్రహించండి, క్షేమమునివ్వండి ప్రభువా తండ్రి. మిమ్మల్ని గణపరిచే యోగ్యత మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని కోరుచు, క్షేమం చేత మీరు తృప్తిపరచు దేవుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తే యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని సన్నిధి విశ్వాసము, మీ విశ్వాసము అన్న మాట మరొకసారి గడిచిన వారంలో కూడా మనం చూసాం. రోమాపత్రిక 1వ అధ్యాయం నుంచి మరొకసారి నూతన సంవత్సరము విశ్వాసము, చాలా బలమైన విశ్వాసము, మనము క్రీస్తు యందు ఉన్న విశ్వాసము మనము నెరవేర్చాలి. ఎంతో ప్రాముఖ్యమైన నడిపింపు ఈ విశ్వాసం పైనే ఆధారపడి ఉన్నది. కనుక మరొకసారి పౌలు భక్తుడు కొరింథీ పత్రిక ద్వారా మాట్లాడుతున్న మాటలు, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిపి ఉన్న వచన భాగంలోని మాట, విశ్వాసము అన్న మాట దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను అన్నది పౌలు భక్తుడు తెలియజేస్తున్న మాటలు. దేవుని మాటలు మన హృదయాల్లో ముద్రింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు మరొకసారి తెలియచేస్తున్న మాట ఏంటిదంటే, దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే విశ్వాసం అంతకంతకు బలపడుతుంది. ఇక్కడ మనము దేన్ని ఆధారం చేసుకుంటున్నాము అన్న ప్రశ్న
మనము ప్రశ్నించుకోవాలి. మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నామా? విశ్వాసానికి మనుషులుగా ఈ ప్రకృతి సంబంధమైన మనుష్యుని ఆధారం చేసుకొంచున్నామా? ఇక్కడ గమనించాలి. 2 లోక సంబంధమైనటివే. కానీ ఆత్మ సంబంధమైన దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను కంప్లీట్‌గా చెప్తున్నాడు. అందుకనే జ్ఞానయుక్తమైన మాటలు కాదు మీకు బోధించిన సువార్త అన్నమాట. ఈ అధ్యాయంలో ఒక 5 మాటలను మనం గమనిద్దాం. విశ్వాసము అన్న ఈ ఒక గొప్ప నడిపింపు మన హృదయాల్లో విశ్వాసము లేకపోతే మనము మన ఐడెంటిటీ అన్నది దేవుని దృష్టిలో జీరో. గుర్తుపెట్టుకోవాలి. మన ఐడెంటిటీ ఏదైనా ఉంది అంటే మనలో ఉంటున్న దేవుని ఎడల విశ్వాసమే మనల్ని మన యొక్క ఆధ్యాత్మిక అడుగులను, జీవితాన్ని, పరిపూర్ణతను తెలియచేస్తుంది. ఇంకా మనము గమనిస్తే పరిపూర్ణమైన వారికి మేము బోధిస్తున్నాము అంటున్నాం. ఆ పరిపూర్ణత వారికే ఎందుకు బోధిస్తున్నాడు అన్న మాట మనం గమనిస్తే అక్కడ చాలా విషయాలు మనము గమనించగలం. ఎందుకు ఈ మాటలు మనం గమనించాలి అంటే ఈ విషయాల్లో పరిపూర్ణత అంటే లోక సంబంధమైన పరిపూర్ణత వేరే, ఆత్మ సంబంధమైన పరిపూర్ణత వేరే. కనుక దేవుని శక్తిని పొందుకొనడమే ఆత్మ సంబంధమైన పరిపూర్ణత. అందుకే మేము బోధిస్తున్నాం వాళ్ళకి అంటున్నాడు. ఆ మాట మనం గమనిస్తే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అంటున్నాడు. సరిచూచుచు వాటిని మేము బోధిస్తున్నాం మీకు అంటున్నాడు. కనుక దేవుని సన్నిధి ఈ 5 మాటలు ఒకసారి మనం గమనిస్తే ఈ 5 అంశాలు మనము ఈ అధ్యాయంలోటివి పౌలు భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. దేవుని శక్తిపై ఆధారపడి ఉండవలను అన్న అంశాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి, విశ్వాసాన్ని ఏ విధమైన విశ్వాసము దేని మీద ఆధారపడుతుంది అన్నది మనం గమనిస్తే మొట్టమొదటిది దేవుని సంగతులు అన్నారు. మొదటి మాట ఏంటి అంటే 5 విషయాలు చూస్తున్నాం. అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడు ప్రేరేపించిన 5 విషయాలను మనం గమనిస్తే దేవుని సంగతులు అన్నారు. దేవుని సంగతులు అంటే ఏంటివి? దేవుని ఆత్మకు సంబంధించినటివి దేవుని ఆత్మకే అవి అర్థమవుతాయి. కనుక అవి మనిషి సంబంధమైన సంగతులు మనిషి ఆత్మకు మాత్రమే అర్థమవుతాయి. కానీ ఇక్కడ మనం గమనించాలి, దేవుని సంగతులు దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంగతులను మనకు తెలియచేశాడు. మనుష్యుల ఆత్మ, మనుషుల సంగతులు మనుషులకు ఒకరికి తెలిస్తే అందరికీ తెలియవు. ఎందుకు తెలుసా? మనిషి తెలియచేస్తే గాని అంతరంగంలో ఏమున్నాయి అన్నది బయలుపడవు. అదే మాట 11వ వచనంలో తెలియచేస్తున్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ మనము ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఆ దేవుని ఆత్మ సంగతులను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడ్డాయి. ఆ సంగతులను మనం తెలుసుకోవటం ద్వారా ఆ అంశాలను మనము పరిచయం చేసుకోవడం ద్వారా వాటిని నెరవేర్చడము ద్వారా
విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతుంది, బలపడుతుంది, అది పునరుద్ధరించబడుతుంది, అది అభివృద్ధి కూడా చెందుతుంది. అందుకనే మొదటి మాటగా మనం చూసిన మాట ఏంటంటే దేవుని సంగతులు. రెండో మాట ఏంటి అంటే ఇక్కడ ఈ విశ్వాసము మనం ఇంకా అంతకంతకు బలపడే రెండవ అంశం ఏంటి అంటే ఆత్మను పొందుకొని ఉన్నాము. ఆత్మను మనం పొందుకొని ఉన్నాం. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అది కూడా ఎక్కడి నుంచి అన్న మాట మళ్ళీ ఒకసారి మనం గమనిస్తే గన దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. లోకంలో నుంచి వచ్చే ప్రకృతి సంబంధమైన ఆత్మను కాదు. క్లియర్ కట్ చేస్తున్నాడు పౌలు భక్తుడు. దేవుడు మనకు పౌలు భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్న రెండవ అంశం ఏంటి అంటే ఆత్మను మనం పొంది ఉన్నాము. ఇక్కడ మనం గమనిస్తే గాన 12వ వచనంలోని మాట దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము అన్నాడు. అక్కడ లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. గమనించాలి ఇది మనం. ఎందుకు అంటే లౌకిక ఆత్మ, లౌక్యం తెలిసి ఉండాలి అంటాం మనం చాలా మటుకు. అంటే ఏంటి, మన స్వతహాగా శరీర అనుభవముతో వచ్చిన నడిపింపు కాదు ఇది. ఆత్మ అనుభవముతో మనం పొందుకున్న దేవుని ఆత్మ, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ ఆత్మ చేతనే ఆ దేవుడు తెలియజేస్తున్న సంగతులను పరిశీలించి పరిశోధించటానికి, లేకపోతే వాటిని గ్రహించటానికి, నెరవేర్చడానికి మనము ఆత్మను పొంది ఉన్నాము. కనుక ఈ ఆత్మ పొంది ఉన్నాము అన్న కన్ఫర్మేషన్స్ డైలమాలో ఉంచుకోవటానికి వీల్లేదు. అందుకే అవిశ్వాసానికి చోటు ఏర్పడుతుంది. విశ్వాసంలో మనం ఖచ్చితంగా దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నాము అన్నది వాస్తవం. ఎందుకు అంటే వాటిని నెరవేర్చి ఇంప్లిమెంట్ చేయలేకపోవటంతోనే బలహీనపడుతూ ఉన్నాం. అందుకనే మూడో మాట మనం గమనిస్తే ఆత్మ నేర్పే మాటలతో, ఆత్మ నేర్పే మాటలతో, నోరు నాలుక నేర్పే మాటలు కాదు. ప్రియమైన దైవ జన్మ, మనం చాలా జాగ్రత్తగా, నాలుక చిన్నదైన ఆ నాలుక వశంలో జీవన్ మరణాలు దాని వశమై ఉన్నాయి అని చెప్పబడుతున్నాయి. కనుక నువ్వు ఉచ్చరించాల్సిన విశ్వాసమును బలపరిచి దేవుని శక్తిలో వర్ధిల్లగలిగిన మాటలు ఏంటివి అంటే ఆత్మ నేర్పేటివి. అవి ఇక్కడ బాగా క్లియర్ కట్ చేస్తున్న రెండు విషయాలు ఏంటి అంటే మనుష్యుడు కానీ మనుష్య జ్ఞానం కానీ నేర్పే మాటలు కాదు. ఈ మాటలు మనకు విశ్వాసాన్ని పరిపూర్ణం చేసి దేవుని శక్తిలో వర్ధిల్ల చేసే ఈ నూతన సంవత్సరంలో బలమైన దేవుని శక్తిలో మనం వర్ధిల్లాలి అంటే శరీర సంబంధమైన లోకానుసారమైన మాటల కంటే ఆత్మ నేర్పు మాటలతో మనము నింపబడాలి, ఉచ్చరించబడాలి, దాన్ని నెరవేర్చాలి. అందుకనే అక్కడ 13వ వచనం మనం ఒకసారి గమనిస్తే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు లోకంతో సరిచూచటం కాదు, శరీరానుసారమైన నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడే మాటానుసారంగా కాదు. దేవుడు ఉచ్చరిస్తున్న మాటలు ఆత్మ సంబంధమైన మాటలు. అవి పరలోకం నుంచి మనుషులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అందించిన మాటలు. అవి కలిగి ఉంటే దేవుని శక్తిలో మనము నిలిచి ఉన్నాము, ఆ శక్తిని ఆధారం చేసుకుంటున్నాము అన్నది కన్ఫర్మ్. కాబట్టి
అలాంటి ఆత్మ నేర్పే మాటలతో మనము బోధింపబడుతున్నాం. పౌలు భక్తుడే తెలియచేస్తున్నాడు ఈ 13వ వచనంలో. బోధించుచున్నాము సరిచూచుకొనుచు. అక్కడ రాసిన ఆ మాట మనం గాన సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. కాబట్టి నాలుగో విషయము గమనిస్తే గాన ఆత్మ అనుభవములో కూడా నువ్వు వర్ధిల్లాలి. విశ్వాసం పరిపూర్ణం కావాలి అన్న, దేవుని శక్తి మీద మనము ఆధారపడి జీవితాన్ని నెరవేర్చాలి అన్న, దేవుని శక్తి మనల్ని బలపరచాలి అన్న ఆత్మ అనుభవం ఉండాలి అంటున్నాడు. ఆత్మ అనుభవం ఇది ఇది ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఇవ్వలేడు. దేవుని ఆత్మనే ఈ విషయాలు మనలను అంగీకరింపబడేటట్టుగా, లేకుంటే ఒప్పుకునేటట్టుగా, గ్రహించేటట్టుగా, నెరవేర్చేటట్టుగా ఆ అనుభవం మనకు నేర్పుతుంది. ఆ అనుభవంలో ఉండాలి అంటే నువ్వు పార్టిసిపేట్ చేయాలి. దేవుణ్ణి మహిమపరచగలిగిన ఆ సందర్భం, దేవుని సమయంలో నువ్వు నిలిచుండాలి. దేవుణ్ణి మహిమపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. దేవుణ్ణి మందిర ప్రవేశం చేయాలి. ప్రార్థనలో, ఉపవాసంలో, స్తుతిలో, ఆరాధనలో పాలుపంపులు పొందితే ఆత్మ అనుభవము, ఆ నడిపింపు అనేది నిన్ను దర్శించటానికి, అందులో నువ్వు వర్ధిల్లటానికి అవకాశము ఇస్తుంది ఆత్మ అనుభవం. కనుక ఆత్మానుభవము లేకుండానే నేను విశ్వాసంలో పరిపూర్ణుణ్ణి అనడము ఎంత సబబు. కనుక దేవుని శక్తిని నేను ఆధారము చేసుకొని కొనసాగుతున్నాను అన్న మాట కూడా ఎంత సబబు. కనుక ప్రియమైన దైవజనమ, చివరిగా ఈ ఆత్మ అనుభవము అన్నది ఏంటిది అంటే క్రీస్తు మనస్సు కలిగి జీవించటమే. అందుకనే 16వ వచనంలో ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు చివరిగా, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. చివరిగా ఏంటి అంటే క్రీస్తు మనస్సు మనము కలిగి ఉన్నామంటే ఆటోమేటిక్గా దేవుని శక్తి, క్రీస్తును బలపరిచిన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన యొక్క శరీరము, రక్తము మన కొరకు చిందింపబడటానికి ప్రభువైన యేసుక్రీస్తును లోకంలోనికి పంపాడు తండ్రి అయిన దేవుడు. కనుక ప్రియమైన దైవజనమ, ఆయన ఆ క్రీస్తు మనస్సు అంటే ఏంటి అన్న ఒక విషయాన్ని చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ఈ పరిశుద్ధ సమయం క్రీస్తు మనస్సు ఏంటి అంటే ఓర్చుకొని నెరవేర్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుణ్ణి, అందుకే నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక మనం ఆ ప్రభు శరీరం రక్తములలో పాల్పంపులు పొందుతూ పరలోక ఆహారమైన వాక్యమును భుజిస్తూ దేవుని శక్తిలో ఎంత ఆధారం పడి ఉన్నాము, ఎంత ఆధారం చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తున్నాము అన్న ప్రశ్నకు కూడా జవాబు ఇదే. ఆ క్రీస్తు మనసు మనం కలిగి ఉంటే మనము దేవుని శక్తిలో వర్ధిల్లుతున్నాం, విశ్వాసంలో పరిపూర్ణులుగా మనము కొనసాగుతున్నాం. ఆ మనసే లేకపోతే చాలా మటుకు మనం గమనించాలి. ఈ మనసు చాలా మనకు ప్రాముఖ్యమైనది. ప్రస్తుత దినాల్లో క్రీస్తు మనసు మనల్ని ఆత్మ సంబంధమైన కుమార్తెలుగా పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా చేసేది. కనుక అలాంటి నీ నడిపింపులో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. క్రీస్తు మనస్సు కలిగిన వారము మనము అని డిక్లేర్ చేశాడు పౌలు భక్తుడు. ఎందుకు అంటే నువ్వు దేవుణ్ణి అంగీకరించావు, దేవుణ్ణి మహిమపరుస్తున్నావు, దేవునితో సంబంధం కలిగి కొనసాగుతున్నావు, దేవుని శక్తిలో విశ్వాసాన్ని అంతకంతకు
రెన్యూ చేసుకొని బలమైన కుమారులు కుమార్తెలుగా ఈ నూతన సంవత్సరం దేవుని అత్యధికంగా మహిమపరచు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలా ప్రభువా నువ్వు నన్ను సంధించు అన్న బిడ్డలు ఏకీభవిద్దాం. కళ్ళొంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన. దైవాశీర్వాదం ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ మోహనోతుడా సర్వశక్తి మికిల్ దా ప్రేమ గొప్ప కనికిరంగాల నాయన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి నాయన మీ కొరకు ఈ విశ్వాసము అన్న సబ్జెక్టును ప్రభువా తరతరములు సదాకాలము ప్రభువా నీవు మా ఎడల ఆ బలమైన విశ్వాసమును నాయన బలపరచండి, స్థిరపరచండి, పునరుద్ధరించండి, నాయన నెరవేర్చండి. పరిపూర్ణమైన విశ్వాసముగా జయ జీవితమును నెరవేర్చి నేను మహిమపరచగలిగిన విశ్వాసంగా తీర్చిదిద్దండి. అది దేవుని శక్తిని కలిగి దేవుని శక్తిని ఆధారము చేసుకొని నాయన లోకమును జయించగలిగిన ప్రకృతి సంబంధమైన జ్ఞానమును జయించగలిగిన నాయన ప్రకృతి సంబంధమైన ప్రతి ఒక్క తలంపు క్రియ ఆలోచన నడిపింపును జయించగలిగిన నీ కృప నీ శక్తిలోనే దాగి ఉన్నది కనుక నీ బిడలు ఆ యొక్క ఆత్మ సంబంధమైన అనుభవములో నాయన ఆత్మ సంబంధమైన నాయన సంగతులలో నాయన వర్ధిల్లటానికి నాయన క్రీస్తు మనస్సు కలిగి నాయన దేవుని యొక్క క్రియలను నాయన వాటిని విచారించి గ్రహించి నెరవేర్చే కృపలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. వాక్యపు వెలుగులలో జీవమును నాయన పొందుకునే జీవితాలుగా వర్ధిల్ల చేయండి. నాయన మీ సన్నిధి బిడ్డల తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో బలమైన నీ కుమారులు కుమార్తెలుగా నీ మాటలు నీ బిడల హృదయాల్లో గొప్ప కార్యాలు చేయనట్టు నూతన సంవత్సరం నూతన ఆత్మశక్తి చేత దేవుని శక్తి చేత నేను ముద్రింపబట్టడానికి తీర్చిదిద్దబడటానికి సహాయం చేయండి. నీ సన్నిధి నీ బిడలను తాకునట్లు నాయన నీ బిడలను నాయన ముట్టునట్లు స్వస్థపరిచినట్లు నాయన నీ సన్నిధి నాయన ఆరాధన పూర్వకమైన ఈ పశుధ దిన ఆరాధన ప్రభువా నీ బిడలను నాయన అక్కున చేర్చుకునేది గాను ఓదార్చేది గాను కన్నీళ్లు తూర్చేది గాను సమకూడి మేలు జరిగించేది గాను నాయన ముట్టి తాకి స్వస్థపరిచేది గాను సమకూడి మేలు జరిగించినది గాను నాయన మీ సన్నిధి అలా తోడుగా ఉంచండి. నీ బిడలకు కావాల్సిన నీ కృప కనికరము క్షేమము క్షమాపణ ఆశీర్వాదము ఆత్మ నడిపింపు మెండుకు దయచేయండి. విద్య ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేత్మని కష్టార్థము నాయన క్షేమము బిడలకు తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో ఆత్మ అనుభవములోని నాయన ఆ శక్తి దేవుని శక్తిని బిడలకు నాయన మీరు అనుగ్రహించండి. ఆ శక్తిలో అనుక్షణము వర్ధిల్ల చేయండి. సమకూడి మేలు జరిగించండి. బిడల తలంపు క్రియ ఆలోచన నడిపింపు రాకపోకలు ప్రయాణాలు డ్రైవింగ్ అంతట్లో క్షేమం ఆశీర్వాదము నీ కృప కాపుదలను మెండుకు దయచేయండి. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు సంరక్షించిన దేవుడు మీకు కృతజ్ఞతలు. తిరిగి మిమ్మల్ని ఇలాగూ సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సంఖ్యలో చేర్చుము. సమకూడు మేలు జరిగించుము. నాయన అవసరతల అక్కర్లు తీర్చు. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. చేసిన మేళ్ళన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సావసం తోడు నీడ కాపుదల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలము వాక్యం విని తమ విశ్వాసాన్ని పరిపూర్ణమైన విశ్వాసంగా దేవుని శక్తి చేత
పునరుద్ధరించుకొని బలపరుచుకొని దేవుని కుమారులుగా దేవుని శక్తిలో వర్ధిల్లు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలము తరతరము తోడైండును గాక. ఆమేన్. చేతులు చేద్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందినారం మా దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము. నీ సత్య వాగ్దాతము ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వచ్చాము. కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సంరక్షించి సరి సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడు మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించే పర్యంతం దైవ సన్నిధి సమకూడు మేలు జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు పేరట అందరికీ వందనాలు.